కూర్చున్నాను సార్, దాని ముందర కూర్చున్నాను. సంతకం పెట్టి ఈ చెయ్యి వణుకుతుంది. ఆయుధాలతో నేనేం చేసుకోవాలా? ఫిరంగిలకి రాయి కొట్టుకుని అనుకో, ఆయుధాలకి ఫిరంగిలకి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చుకొని పెట్టుకో. అంటే అందరూ కట్ చేసుకొని పోయి అమ్ముకోరవే. నీ ఇష్టం అది మళ్ళా చరిత్రలో నిలిచిపోతారులే ఆయుధాల వ్యాపారని. నువ్వు అడిపోయి నిక్కర్లో నలుగురు చూడకుండా అటు ఇటు చూసి నిక్కర్లో చేయబెట్టి ఆయుధాన్ని కట్ చేసుకొని వచ్చేసుకొని ఏమి నువ్వు ఆయుధాలు ఏమైనా చేసుకో, ఎక్కడే నమ్ముకో. ఏం జాంపండ్లా కోవిలో ఉండవు, నిక్కర్లో ఉంటాయి ఆయుధాలు. నిక్కర్లో ఉండే ఆయుధాన్ని నెమ్ముకొని రావాల. నువ్వు ఈ నుంచి బయటికి గదిలిపోయే లోపల నువ్వు ఆయుధాలు పోగొట్టుకుంటావు స్టేజ్ పోయే లోపలే. ఆయుధాలన్నీ పోయినాక నువ్వు వాటి స్టేజ్కి ఎక్కితే ఏం ప్రయోజనం? ఆయుధాలు ఉండాలి కదా. ఆల్రెడీ చెప్పినా ఆయుధాలు దాంట్లో దిగినాక నువ్వు చేయనంటే నీ ఆయుధాలు పీక్కుంటారని. వీళ్ళకి ఆల్రెడీ 8 మంది ఉన్నారు. Audio Jungle. ఏందన్నది? డానియల్, కూర్చున్నాను సార్, దాని ముందర కూర్చున్నాను. సంతకం పెట్టి ఈ చెయ్యి వణుకుతుంది. ఆయుధాలతో నేనేం చేసుకోవాలా? కూర్చున్నాను సార్, దాని ముందర కూర్చున్నాను. సంతకం పెట్టి ఈ చెయ్యి వణుకుతుంది. ఆయుధాలతో నేనేం చేసుకోవాలా? నాకు ఆయుధాలతో నేనేం చేసుకోవాలా? ఆయుధాలు ఎందుకు? అది ఒకవేళ ఆయుధం లేనోని కన్నా అయితే ఆయుధాలు ఉపయోగపడతాయో లేకపోతే ఏందో. అయినా దీనిలో దింపడం అంటే బయట నేను ఏం చెప్పుకునేకైతుంది? నాకు లేవు. మీరు లెక్కిస్తారు లేడు, మెన్షన్ చేసినారు, అమౌంట్ ఎంత ఇస్తారు అనేది టీఏ అన్నీ ఉంటాయి. కానీ ఆయుధాలు లేనోడుగా చేరాల్సిందే సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా సీక్రెట్గా చాలా పకడ్బందీగా జరగల్లా. పేరు ప్రఖ్యాతలు భారీ వస్తాయి. ఆయుధాలతో ఆషామాషి కాదు అది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చేయగలిగే వాళ్ళు చాకచక్యంగా చేసేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే 3వ కంటికి తెలియకుండా ఆయుధాన్ని దింపుకొని రావాలంటే అంత ఆషామాషి విషయమే కాదు. మళ్ళా ఆయుధం పోయిందని చెప్పి పక్కన వాళ్ళకు కూడా తెలియకూడదు. అది మళ్ళా చరిత్రలో నిలిచిపోతారులే ఆయుధాల వ్యాపారని. అది మళ్ళా చరిత్రలో నిలిచిపోతారులే ఆయుధాల వ్యాపారని అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. చూస్తాను సార్, నా వల్ల నేను ట్రై చేస్తాను సార్. నన్ను ఫోర్స్ చేయొద్దండి, నేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తాను. వాళ్ళు ఒకవేళ ఓకే అయితే వాళ్ళతో మీ దాని మీద సంతకం పెట్టించి నేను పంపిస్తాను. ఓకే సార్. అది కూడా తెలుసు, ఒకవేళ మీరు ఆయుధాలు దాంట్లోకి చేరిన వాళ్ళు ఒకవేళ మధ్యలో డ్రాప్ అయితే ఆయుధం తీసేసుకుంటారు. సరే, నాకు అట్లా ఆయుధాలు లేవు. నీకు ఆయుధాలు ఉన్నాయా లేదా నేను అడగలే. అట్లా నేను దాంట్లో సెట్ అవుతా. ఎందుకు సెట్ అవుతా? నీకేమనుకోండి నువ్వు జోలికి పోతే ఆశామాషి ఉండదు. తెలుసులే. 3వ కంటికి తెలియకుండా ఆయుధాన్ని తెంపుకొని రాలా ఇద్దో కత్తిరి కూడా ఇచ్చినారు. 3వ కంటికి తెలియకుండా ఆయుధాన్ని తెంపుకొని రాలా ఇద్దో కత్తిరి కూడా ఇచ్చినారు. తెంపుకొని వస్తా. అనవసరం. వాళ్ళ టీఏడిఏ వాళ్ళేమో అంత డబ్బులు పెట్టి చేస్తారు. నీకు ఆయుధాలు తెంపుకొని వచ్చుకున్న ఆయుధాన్ని ఏం చేయాలో తెలుసు. నాకు తెలుసు కదా. నీకేం తెలుసు? ఏంది అమ్మ లేపడమే అట్లే. నలుగురికి తెలిసిందంటే నువ్వు అసలు మళ్ళా ఉండను కూడా ఉండవు. మళ్ళా ఈ మొగం కూడా చూపించుకోలేవు. నలుగురు ఏంది పిల్లోడు ఆయుధాలు దాంట్లోకి పోయినాడా నాయన అని చెప్పి నేను చూస్తే భయపడతారు కూడా. మళ్ళీ అట్లే కదా మనం ఉండాల్సిందే. నాకు కావాల్సిందే. నీకు ఇప్పుడు ఏం తక్కువైంది? నువ్వు దీనిలోకి పోయి మళ్ళీ ఇంత కిరాతకంగా తయారైనావంటే నేను అట్లే వెళ్ళా. నాకు కావాలా నేను మంచితనం ఉండకూడదు. నేను అట్లే వెళ్ళా. నాకు కావాలా నేను మంచితనం ఉండకూడదు. ఏం చేసుకుంటావు నువ్వు ఆయుధాలు? నీకు ఆయుధాలు సబ్జెక్ట్ తెలుసు. నా సబ్జెక్ట్ తెలుసు. నీకు ఆయుధం ఉందే? మరి లేవు కాబట్టే కదా. నీకు ఆయుధం ఉందే అని అడిగినా. నీకు ఆయుధం ఉందే? లేదు. మళ్ళీ ఆయుధం లేదు. ఓకే, క్వాలిఫై. కానీ వేరే ఆయుధాలు తీసుకుని ఏం చేస్తావు? దానితో బిజినెస్ బిజినెస్ నీకు ఐడియా ఉందా చేసుకునే? ఐడియా ఉంది.
నువ్వు చేసుకోగలవా? చేసుకోగలనే కానీ మూడో గంట తెలియకూడదు. నువ్వు అడిగి పోయినావా ఆయుధం తెచ్చినావా అనేది ఊరికి తెలియకుండా ఉండాలా. తెలియకుండా అసలు కనబడదు. 4 కంటి కూడా బిజినెస్ ని ఓన్ గా చేసుకోగలవు కదా. మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉండరు. నువ్వు వద్దు, అసలు నువ్వు వద్దు. అద్దీరా బ్రోనోగాడు ఏంది ఆయుధాల గురించి మాట్లాడేటప్పుడు నేను ఓన్గానే చేస్తా, నువ్వు మధ్యలో వస్తా. నీ ఇన్వాల్వ్మెంట్ వద్దు. స్వయకృషితోనమ్మా పోరాడతా, పోరాడు ఒంటరిగానే ఎదుగుతా, ఎదుగు చూపిస్తా. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నాకు ఎవరు ఏమే అది కాదు ఇది ఇట్లా, అది కాదు ఇది ఇట్లా. చాలే ఎడబెట్టు. ఏమో దగ్గరికి పెట్టించేసాయి. ఇంకా నువ్వు బిజినెస్ గురించి ఐడియా ఉంది, నీకు ఆయుధం లేదంటాను, ఆయుధాలు తేగలంటాను. పాకెట్లో పెట్టుకో, రేపు నెల్లూరు పోల్సి ఉంటుంది. పోయి ఆయుధం ఎంత త్వరగా తెచ్చుకుంటావు తెచ్చుకో. ఏమి బస్ స్టాండ్ కాడ 3వ వీధిలో ఉంటుందంట. నీకు అప్పుడే టెంట్ వేసి ఉంటారు. ఆడ శవం ఉంటుంది. శవం దగ్గర పోయినామా సైలెంట్గా ఆయుధం తెచ్చినట్లు ఉండాలా. ఆ గుంపులే కలిసిపోవాలా. నువ్వు బాధపడుతూ అయ్యో చనిపోయినాడే అన్నట్లు అరుస్తా ఉండాలా. శవం ఉంటుంది. శవం దగ్గర పోయినామా సైలెంట్గా ఆయుధం తెచ్చినట్లు ఉండాలా. ఆ గుంపులే కలిసిపోవాలా. నువ్వు బాధపడుతూ వాళ్ళ పిల్లోనిలాగే మసులుకోవాలా. ఆడ అదును చూసి నువ్వు ఆయుధాన్ని కట్ చేసుకొని రావాలా. మళ్ళా సురక్షిత ప్రాంతానికి నువ్వే చేరుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో డౌట్ రాకూడదు, ఎవరికి తెలియకూడదు. అంటే అంటే పెద్ద ఏంది ఎవరు ఆయుధం ఎంత ఉంటుందో నాకు తెలీదు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తెచ్చు ఏంది ఎవరు ఆయుధం ఎంత ఉంటుందో నాకు తెలీదు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తెచ్చు. గన్లు ఎందుకైతుంది ఆయుధాలు? చచ్చిపోయిన వాళ్ళతో అన్నతో గన్లు ఉంటాయేమి? నువ్వు పోరా, రేపు పోతే నీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందే? శవం కాడ ఏముంటుంది? నీకు ఆయుధాలు తెలుసు అన్నావు, ఆయుధాలు ఎక్కడ అమ్ముకోవాలి అన్నావు. మళ్ళా నువ్వు శవం కాడ ఏముంటుందంటే శవం కాడ అదే కదండి. నేను అదే క్వశ్చన్. అంటే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరితో గన్ను జోబులు ఉన్నటువన్నీ తీసుకొని జోలు పెట్టి జోబీలో ఉండవు నిక్కర్లో ఉంటాయి ఆయుధాలు. నిక్కర్లో ఉండే ఆయుధాన్ని నెంపుకొని రావాల నువ్వు. జోబీలో ఉండవు నిక్కర్లో ఉంటాయి ఆయుధాలు. నిక్కర్లో ఉండే ఆయుధాన్ని నెంపుకొని రావాల నువ్వు. నీకు లాజిక్ అర్థం కావాలే. నీకు అప్పుడే అర్థమవుతుంది. పడిపోయినా కట్టుకుంటారా? కట్టు అదే కట్టుకుంటారు, తెంపేసుకొని రావాలా అంటాను. కట్టుకోండిది ఏముండదు, జోబీలో పెట్టుకోండిది ఏముండదు. నువ్వు అడిపోయి నిక్కర్లో 4 చూడకుండా అటు చూసి నిక్కర్లో చేయబెట్టి ఆయుధాన్ని కట్ చేసుకొని వచ్చేసుకొని ఏమి నువ్వు ఆయుధాలు ఏమైనా చేసుకో, ఎక్కడే నమ్ముకో. ఏం జాంపండ్లా? నువ్వు అడిపోయి నిక్కర్లో 4 చూడకుండా అటు చూసి నిక్కర్లో చేయబెట్టి ఆయుధాన్ని కట్ చేసుకొని వచ్చేసుకొని ఏమి నువ్వు ఆయుధాలు ఏమైనా చేసుకో, ఎక్కడే నమ్ముకో. ఏం జాంపండ్లా? ఏంటి కథ? నువ్వు చెప్పేది అర్థం కాదు. నీకు ఎట్లా చెప్పాలా? దీంట్లో రాసినారు నీకు. మగోనికి ముఖ్యమైన ఆయుధం. ముక్కొని ఆయుధం. మగోని ముఖ్యమైన ఆయుధం అదొకటే వాళ్ళు చెప్పేది కోడ్. మగోని ముఖ్యమైన ఆయుధం ఏదనేది నువ్వు తెలుసుకొని నువ్వు తీసుకొని వచ్చుకో. నాకు ఇవన్నీ ఇన్వాల్వ్ చేయొద్దు. నీకు ఆయుధాలు ఇటు లేవన్నావు. నీకు ఆయుధం గురించి ఆయుధాలు అంటే ఏమే? నువ్వు వాడికి ఏమన్నా ఏమి చెప్పు, ఏదో క్లారిటీగా. పేపర్లో చదివినా కదా నీకు ఇంకా క్లారిటీ వచ్చిన ఈ వాటికి. మోహన్ ముఖ్యమైన ఆయుధమా? ఏదో తేడాగా ఉందేంటి? అదే నువ్వు మాట్లాడదు. ఏ పిచ్చా నీకేమైనా తిక్కేమన్నా కొట్టమోడా? అంటే వాళ్ళు చచ్చిపోయినదిపై కోసుకొని ఏం చేస్తామని దాన్ని. అంటే వాళ్ళు చచ్చిపోయినదిపై కోసుకొని ఏం చేస్తామని దాన్ని. నువ్వే బిజినెస్ ఏది చూపిస్తా అంటే సంతకం ఏలు ముద్ర వేసినావు. బిజినెస్ అంటే ఏమనుకున్నా గన్ను కూడా పోయి వాళ్ళు కత్తిరించాడు. పెద్ద స్మగ్లర్ నువ్వేమన్నా పెద్ద డానా నువ్వేమన్నా? ఆయుధాలు గన్లు ఈ ఆయుధాలు కాదు. ఆయుధాలే నాకు అర్థమవుతుంది. మళ్ళా చూడు, మళ్ళా నువ్వు చెప్పి చేయాలి ఏదైనా కానీ పూర్తిగా క్లారిటీ చెప్పలేవు మనిషి. చెప్పాను నీకు ఆయుధం లేదు. ఏదే రూపంగా పోతా అంటే నువ్వు ఈ రూపం పోతున్నావా? ఎట్లా చేసుకొని రావాలి. చాకచక్యంగానే అందుకే నీకు ఊరికే కాదు కదా. నువ్వు తెచ్చుకో, నువ్వు వాడుకుంటావా లేదా నువ్వు ఏమని చేసుకుంటావా?
ఎవడు వాడుంటాడు? ఏమైనా వస్తువా? నువ్వు తెచ్చుకో, నువ్వు వాడుకుంటావా లేదా నువ్వు ఏమని చేసుకుంటావా? ఎవడు వాడుంటాడు? ఏమైనా వస్తువా? ఆయుధాల వ్యాపారి అని పేరు వద్దా? పేరే చిల్లర చెప్పులతో కొడతారా? ఎందుకు కొడతారా? ఈడ చూడు మామిడికాయల పండ్లా, ఏమైనా పనసకాయ పండ్లా, ఏమన్నా అమ్ముకొని వ్యాపారం అనేక ఏమన్నా ఉండాలి మళ్ళా. అది ఎవడు పెట్టుకుంటాడు వ్యాపారం అవి? అంటే అందరూ కట్ చేసుకొని పోయి అమ్ముకోరు అవి. అంటే అందరూ కట్ చేసుకొని పోయి అమ్ముకోరు అవి. మెడతో భూమి చేసి కొడతారు అట్లా జనం అట్లే తేడా ఉన్నట్టున్నాడు. ఇలాంటి ఆయుధాలు లేని వాళ్ళకి ఆయుధాలు ఆయుధాలు నాకు కొల్లకుండా ఏమే ఏలు ముద్ర ఎందుకు పెట్టినావు నువ్వు? ఆయుధాలు అంటే ఏమన్నా నేను ఇది అనుకుంటున్నాను ఏమన్నా గన్ను మళ్ళా గన్నులు బాంబులు ఏమైనా ఉన్నాయేమన్నా అవేమో అనుకున్నా. ఇది సరేలే 2 నెలలు చేయి, టీఏ వస్తుంది. టీయన బూయే అవసరం నాకే. నువ్వు చేసుకో మంచిగా నీ చెప్పుకున్నావు. నీకు ఆల్రెడీ చెప్పిన ఆయుధాలు దాంట్లో దిగినాక నువ్వు చేయనంటే నీ ఆయుధాలు వీక్కుంటారని. వీళ్ళకి ఆల్రెడీ 8 మంది ఉన్నారు. ఆల్రెడీ చెప్పిన ఆయుధాలు దాంట్లో దిగినాక నువ్వు చేయనంటే నీ ఆయుధాలు వీక్కుంటారని. వీళ్ళకి ఆల్రెడీ 8 మంది ఉన్నారు. ఫీల్డ్లో తిరుగుతున్నారు. మొత్తం చెప్పేస్తా, మొత్తం బయటకు చెప్పేస్తా, ఆయుధాలు కట్ చేసుకొని వస్తారని చెప్పేస్తా. ఆయుధాలు కట్ చేసుకుని వస్తారని చెప్తావా? నీ ఆయుధం పోయినాక కూడా నువ్వు చెప్పుకో నాది కట్ చేసి తీసిపోయినారని. ఎవడు దేకడు? నీ ఆయుధం పైన దేకరు, బయట ఆయుధాలు పైన ఎవరు పట్టించుకోరు. నీ ఆయుధాన్ని కాపాడుకోవాలనుకుంటే నువ్వు ఆయుధాల వ్యాపారస్తుగా మారాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా మారుతావు? నువ్వు చెప్పాక ఏమైనా బుద్ధి ఉందా నీకేమన్నా? నెల్లూరుకి ఎంతసేపు పోతావు? నెల్లూరు పోయేదిగా పక్కన కడప, కర్నూలు అన్నిట్లో ఆయుధాలు తెచ్చుకుంటానంటివి. నువ్వు ఆయుధాలు నువ్వు మంచి పేరు ప్రఖ్యాతలు చరిత్రలు నిలిచిపోతావు. ఏంది ఆయుధాల వీరుడు అని చెప్పి ఎట్లుంటుంది పేరు నీకు? ఆయుధాల వీరుడా? మళ్ళీ ఆయుధాల వీరుడు అంటే నమ్మ చూసిన వాళ్ళంతా ఆయుధాల రాజా వస్తున్నాడు అని ఎట్లుంటుంది? నమ్మ పోయి మనం సిగ్గు లజ్జ అన్ని పోతాయే. ఆయుధాల రాజా వస్తున్నాడు అని ఎట్లుంటుంది? నమ్మ పోయి మనం సిగ్గు లజ్జ అన్ని పోతాయే. కత్తిరాయుధుడు అన్నారా? ఏమే చచ్చిపోయింది మాటకి ఎంత పేరు వస్తుంది. ఆయుధం లేనోడు ఆయుధాలు వస్తాడు, కత్తిరి తీసుకుపోయి చచ్చిపోయిన దగ్గర పోయి ఖర్చు చేసుకొని వస్తాడా? వాడు ఎట్లా మనకి మొత్తం తరతరాలుగా ఉంచుతారు మమ్మల్ని. వానికి లేని దానికోసం ఓ యుద్ధమే ప్రకటించినాడు. ఆయుధం లేదని ఆయుధాల సేకరణలో విజయం సాధించినాడని చెప్పి ఎంత మంది చెప్పుకుంటారు. నీకు అసలు ఏమనుంది? నీకు లేదనే కదా నువ్వు ఇప్పుడు ఈ ఫీల్డ్ దిగి ఆయుధాల మీద పోరాటం చేస్తున్నావు. నువ్వు ఆయుధం అంటే ఏమనుకున్నా? నువ్వు పోతే నువ్వు కాపాడుకుంటావు. నువ్వు పోను అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు కాదు. పోను ఏమైతే అయితే కానీ మొత్తం నేను పోయే లోపల నేను చచ్చిపోయే లోపల నేను 10 మందిని తీసుకొని వెళ్ళిపోతా. నేను నువ్వు చచ్చిపోయే వాళ్ళు 10 మందిని తీసుకుపోతావు. మళ్ళీ తీసుకుపోతా. వాళ్ళు వచ్చేది ఇద్దరే, వాళ్ళే. వాళ్ళు తీసిపోతావా? వాళ్ళు ఓడి ఎట్టుంటాడు చూస్తే నువ్వు షాక్ అవుతావు. వాళ్ళు పట్టిస్తారు. నీకన్నా కత్తిరించినారు. వాళ్ళకి పట్టకర్ర ఇంత పెద్దది మామూలు ఫెన్సింగ్లు కట్ చేస్తారు చూసినావు, ఇట్లా అట్లాంటివి పెట్టుకొని వస్తారు. నువ్వు ఏందో నీతో పాటు తీసిపోతావు. నీకన్నా కత్తిరించినారు. వాళ్ళకి పట్టకర్ర ఇంత పెద్దది మామూలు ఫెన్సింగ్లు కట్ చేస్తారు చూసినావు, ఇట్లా అట్లాంటివి పెట్టుకొని వస్తారు. నువ్వు ఏందో నీతో పాటు తీసిపోతాను. తీసిపోయేది ఏముండదు, ఆయుధాలతో పాటు పోతాయి అంతే. అవి కూడా నీకు చిన్నగా స్టార్టింగ్ స్టేజ్ జాయినింగ్ అయినా కాబట్టి చిన్న కత్తిరి ఇచ్చినారు. వాళ్ళు ఎక్స్పర్ట్లు పెద్ద ఉంటాయి వాళ్ళతో. ఆయుధాలు అంటే మంచిగా చూడు, మంచిగా జీర్ణామా పని అయిపోగొట్టుకున్నామా. నువ్వేమి బతుకున్న వాళ్ళు ఆయుధాలు విక్రాలే, చనిపోయిన వాళ్ళు ఆయుధాలే కాబట్టి. ఏమన్నా ఐడియాలా? ఏం ఐడియా? చచ్చిపోయిన దగ్గర దేశంలో ఎవరెవరు ఏదేదో పనులు చేస్తా, నీకు ఆయుధాలు పనిచేసే నీకేం నీచంగా ఏదైనా బతుకున్న ఏదైనా మంచి సమాజానికి ఏదైనా ఉపయోగం. ఫిరంగి తెస్తావా? ఫిరంగి తెస్తా. ఫిరంగి తెచ్చానంటే నువ్వు శవాన్ని బోర్ల పండ పెట్టాల. నీకు అర్థం కాదా? నీకు అసలు ఇవి ఆయుధాలు ఫిరంగిలు అంటే వేరే ఉంటాయి. నీకు నువ్వు ఏం తెలుసుకొని దిగు. ఫిరంగి తెస్తా అంటే ఊ అన్నావు, మళ్ళీ అప్పుడే నువ్వు ఊ అంటాను. అంటే మళ్ళీ బక్కబార్ అంటే పిల్లలు కోసుకొని రా. మళ్ళీ ఫిరంగిలు అంటారు వాళ్ళు. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ కోడ్ వర్డ్లో లేవని వాడతారు. చాలా దారుణమైన
అంటే మళ్ళీ బక్కబార్ అంటే పిర్రలు కోసుకుంటారా మళ్ళీ ఇంకా ఫిరంగిలు అంటారు వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ కోడ్ వర్డ్లో లేవని వాడతారు. చాలా దారుణమైన ఇంత పచ్చిగా నీకు టీఏలు టీఏలు ఇచ్చి వాళ్ళేమో పిర్ర పోయడము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం బిజినెస్ అది? ఎవరు కనిపెట్టేది? మెడికల్ చెప్పు తీసుకుని కొడతా ఫస్ట్. మెడికల్ వాళ్ళు కొడతా నా కొడుకులే. మెడికల్ సప్లైకి మెడికల్ కావాలి కదా, చదువుకునేది తెలుసుకోవాలి కదా. ఇంత చదువు చదువుకొని ఇంత ఏందో నా కొడుకులే వాళ్ళు ఏ పార్టీ చేస్తా వాళ్ళే. నీకు అంత జాలి అంత కరోనా ఉంటే నీ ఫిరంగా ఇచ్చేయి హాస్పిటల్కి, అంతే కదా. నేను అడుగుతాను. నీకు అంత జాలి అంత కరోనా ఉంటే నీ ఫిరంగా ఇచ్చేయి హాస్పిటల్కి, అంతే కదా. నేను అడుగుతాను. వాళ్ళు వచ్చి తీసుకుపోతారు, నిన్ను ఎవడు కాపాడు. కాపాడేది కాదు అసలు. నేను చెప్తాడు ఆయుధాలు లేని వీరుడు వీరమరణం పొందాడని పేపర్కి వస్తుంది, అంతే. ఇంక అంతమించి ఏం లే. నువ్వు ఒకవేళ వీరమరణం పొందుతావా లేకపోతే ఒక వీరుడుగా ఆయుధాలు సేకరిస్తావా అని రెండిట్లో డెసిషన్ తీసుకొని నాకు పొద్దున కల్లా ఏదో ఒకటి చెప్పు. బస్సు ఎక్కుతావా హాస్పిటల్ బెడ్ ఎక్కుతా? ఏది యాడికి ఎక్కుతావు? ఎక్కడెక్కడ యాడికి ఎక్కుతావు? నువ్వు ఈ నుంచి బయటికి గదిలిపోయే లోపల నువ్వు ఆయుధాలు పోగొట్టుకుంటావు స్టేషన్ పోయే లోపలే. ఆయుధాలన్నీ పోయినాక నువ్వు వాడు స్టేషన్కి ఎక్కితే ఏం ప్రయోజనం? ఆయుధాలు ఉండాలి కదా. నువ్వు ఈ నుంచి బయటికి గదిలిపోయే లోపల నువ్వు ఆయుధాలు పోగొట్టుకుంటావు స్టేషన్ పోయే లోపలే. ఆయుధాలన్నీ పోయినాక నువ్వు వాడు స్టేషన్కి ఎక్కితే ఏం ప్రయోజనం? ఆయుధాలు ఉండాలి కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు స్టేషన్ పోయే లోపల ఆయుధాలు పోతాయి. స్టేషన్ పోయే బదులు రైల్వే స్టేషన్ పోతావు. ఇట్లా బాంబేకి వెళ్ళిపోతే బతుక్కొచ్చని. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇప్పుడు నేను బయటకు కదలకోకుండా నేను ఎట్లా ఇరికిలో నాకు తెలుసు కాబట్టి మొత్తం నేను ఎట్లా ఇరికిలో ఎట్లా చేయాలో నాకు తెలుసు. నేను ఆయుధాల వీరుని చేద్దాం అనుకుంటాను. నేను ఆయుధాల వీరుని చేద్దాం అనుకుంటాను. నువ్వు చూస్తే ఆయుధాల ఆడింగ్లో నువ్వు చూస్తావు. ఏదన్నా ఆడే ఉండడు. ఏమి మాట ఒకటి చెప్తాడు నిజంగా కరెక్ట్. కోటికో 2 కోట్ల మందికి ఈ అవకాశం వస్తుంది. మంచి మంచి ఫారిన్ హాస్పిటల్లో నుంచి వచ్చిన ఆఫర్ ఇది. రిజెక్ట్ చేయదు. నీకు మంచి మంచి డాక్టర్లు పరిచయాలు అయితే నువ్వు ఆయుధాలతో ఆడుకోవచ్చు. చూడు నువ్వు పిచ్చర్ అయిపోతున్నావు లేదా అనా కొడుకు పిచ్చి నా కొడుకులు నువ్వు ఆయుధాలతో ఆడుకోవచ్చు. చూడు నువ్వు పిచ్చర్ అయిపోతున్నావు లేదా అనా కొడుకు పిచ్చి నా కొడుకులు ఫారిన్ డాక్టర్లు ఫారెనా నా బొంగ వాళ్ళు ఎవడు ఓడిపోడు ఇంటికి నీకే. నువ్వు ఎట్లా కలిసినావు వానికి ఎట్లా నీకు వచ్చింది కొద్ది సేపు నువ్వేమన్నా ఇంతకుముందు ఏమన్నా? నాకు అట్లా ఆయుధాలు దానిలో జోలికి పోయేది ఆయుధాలు అవసరం లేదు. నేను ఆయుధాలు లేని వాళ్ళకి ఒక సాయం చేద్దాం అనుకున్నాను. వీళ్ళు ఫారిన్ డాక్టర్లు కూడా హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఆయుధాలు లేని వాళ్ళకి ఒక అండగా నిలబడదాము, వాళ్ళకు దారి చూపిద్దాం అనుకున్నారు. నువ్వేమో దాని మీద నిలబడ్డం లేదు. నేను నాకు ఆయుధాలు ఉన్నాయి. నేను ఆయుధాలు ఉంటే ఏమనుకున్నా మామూలు గన్నులేమో అవి కాదు. నీకు ఆ రూట్లో ఈ రూటే బెస్ట్. నేను ఆ రూట్లో పోను ఏడా అసలు నువ్వు ఆయుధాలు ఒక 500 ఆయుధాలు సేకరించినావంటే నీకు మనమ్మ మెడల్ ఇస్తారు ఫారిన్ లో. మెడల్ అర్థమైందా? నీకు ఆయుధాలు నీకు ఆయుధాలు దండేసి ఊరేగిస్తారు. నీకు ఇంతమంది ఆయుధాలు తెచ్చినాడు నీకేమో అసలు ఎట్లుంటుంది? పేపర్కి వస్తుంది ఆయుధం లేని వీరుడు ఆయుధాల దండతో ఊరేగుతున్నాడు అని చెప్పి ఆయుధాలు వేస్తారు. నువ్వు ఆయుధాలు రాయడే కదా నువ్వు. అప్పుడు అసలు ఎట్లుంటుంది? పేపర్కి వస్తుంది ఆయుధం లేని వీరుడు ఆయుధాల దండతో ఊరేగుతున్నాడు అని చెప్పి ఆయుధాలు వేస్తావు. నువ్వు ఆయుధాలు రాయడే కదా నువ్వు. ఆయుధాల వీరుడు బా ఎట్లా ఉంటుంది నీ పేరు? ఊహించుకో. నువ్వు నువ్వు వేసుకొని తిరిగేవా నువ్వు ఆయుధాల దండ? నేను ఎందుకు ఊహించుకుంటా? మీ కథ అంతా వేరే, ప్రపంచానికి మీకు సంబంధం ఉండదు. మీదంతా వేరే తిరుగుతుంటారు. ఇంకా నేను అసలు చూడు బతికి అసలు నేను ఇట్లా ఇనే వస్తాయని పరిస్థితే అనుకోలే. ఇనే వస్తాయి పరిస్థితి అనుకోలే. నీ ఫిరంగిలు తీసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు. ఫిరంగిలు లేనప్పుడు తెలుస్తుంది పో నీకు. ఎందుకు ఆ రోజు నేను ఒప్పుకోలేదు అని. నీ ఫిరంగిలు తీసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు. ఫిరంగిలు లేనప్పుడు తెలుస్తుంది పో నీకు. ఎందుకు ఆ రోజు నేను ఒప్పుకోలేదు అని. అద్దంలో ఎంత చూసుకున్నా ఫిరంగిల్ లాస్ట్ రోజే. అంత సీన్ లేదు నేను సీన్ ఉందో లేదో వాడు చెప్తాడు. నువ్వు ఏమైనా కానీ నా ఇప్పుడు ఆడ ఎవరు ఉన్నారని భయపడి వచ్చిన భయపడలేదు.
నేను కూడా బెల్లు కొట్టి వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారని చెప్పి మాస్క్ పెట్టింది కూడా తీసిపోతారు. నీకే తెలియదు ఎవడు తీసిపోతారని అనేది. అవునా? నువ్వు అడుగు బయట పెట్టు, బెల్లు ఎవరు కొట్టినారు, వాకిలు కొట్టినారు అని తీసినా కూడా ఎత్తపోతారు నేను. అసలు అసలు గోళం అయిపోతారు ఎవరైనా. ఫిరంగిలకి రాయి కొట్టుకుని అనుకో, ఆయుధాలకి ఫిరంగిలకి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చుకొని పెట్టుకో. ఫిరంగిలకి రాయి కొట్టుకుని అనుకో, ఆయుధాలకి ఫిరంగిలకి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చుకొని పెట్టుకో. ఏదైనా చెప్తే ఏదైనా ఉండాల. Yeah.